చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం చాలా గర్వంగా ఉంది. చంద్రబాబు నాయకత్వం మరో 15 ఏళ్ల పాటు ఉంటుంది అని చెప్పి పవన్ కళ్యాణ్ చాలా సందర్భాల్లో మాట్లాడారు కదా సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మిత్రపక్షమైన జనసేనతో మంచి సంబంధాలు కలిగి ఉన్నారు. ఒకవేళ టీడీపీ పగ్గాలు భవిష్యత్తులో లోకేష్ చేపడితే అప్పుడు ఏ రకంగా ఉండవచ్చు సార్ సంబంధాలు? ఏ రకంగా ఉండవచ్చో నేను చెప్పలేను, కానీ ఏ రకంగా ఉండాలి చెప్పగలుగుతాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మధ్య పర్సనల్ ఫ్రెండ్షిప్తో ఈ అలయన్స్ కుదరలేదు. ఈ అలయన్స్ కుదరటానికి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల మధ్య ఉండే పర్సనల్ ఫ్రెండ్షిప్, పర్సనల్ రిలేషన్షిప్ ఈ పొత్తును కుదిర్చి ఉంటే మీరన్న ప్రశ్నకు వ్యాలిడిటీ ఉంటుంది. మరి లోకేష్తో పవన్ కళ్యాణ్కు ఆ రకమైన పర్సనల్ ఫ్రెండ్షిప్ ఉంటుందా అని లేదు. చంద్రబాబు నాయుడు పట్ల తనకున్న అపారమైన అడ్మిరేషన్తో పవన్ కళ్యాణ్ కలిసి ఉంటే లోకేష్ పట్ల అపారమైన అడ్మిరేషన్ ఉండదు గనక ఉంటుందని క్వశ్చన్ వస్తుంది. చంద్రబాబు నాయుడు కూడా గతంలో పవన్ కళ్యాణ్ విమర్శించిన చరిత్ర మనకు తెలుసు, ఉదాహరణలు మనకు తెలుసు. ఏం చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ మాట్లాడలేదు గతంలో. సో అందువల్ల పర్సనల్ ఫ్రెండ్షిప్ వల్ల ఈ కూటమి ఏర్పడలేదు, పొత్తు ఏర్పడలేదు. చంద్రబాబు నాయుడు పట్ల ఉన్న పర్సనల్ అడ్మిరేషన్తో ఈ కలయిక కాదు. ఈ కలయిక పాలిటిక్సే మూలము. ఆ పాలిటిక్స్ ఏంటి? 2 అంశాలు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఓటు చీల్చకూడదు, జగన్ను ఓడించాలి అనేది. దానికి అప్పుడు అది తెలుగుదేశం పార్టీతో పొత్తుకు, జనసేన పొత్తుకు వైసీపీ వ్యతిరేకత ప్రాతిపదిక అయినప్పుడు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు నాయకుడున్నా లోకేష్ నాయకుడున్నా తేడా ఉండకూడదు. రెండవది, జనసేన తన అస్తిత్వాన్ని నిలుపుకోవాలనుకుంటే తనకు కొంత ఓటింగ్ ఉంది, కానీ ఏదో ఒక పార్టీతో కలిసినప్పుడే ఆ ఓటింగ్కు సార్థకత వచ్చి తనకు లాభము, తనతో పొత్తు పెట్టుకున్న వారికి లాభం అని పవన్ కళ్యాణ్ గుర్తించి పొత్తు పెట్టుకోవడం ద్వారా 21 సీట్లు తెచ్చుకొని జనసేన సిగ్నిఫికెంట్ ఉనికిని పెంచాడు. कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड. इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ. They deliver 100% pure buffalo milk to my doorstep by 7 AM. Don't just enjoy our matches. Enjoy village fresh buffalo milk too. Download the Country Delight app. అది ఇప్పుడు కూడా లోకేష్ నాయకుడున్నా చంద్రబాబు నాయుడు నాయకుడున్నా ఈ డైమెన్షన్ అనేది ఇప్పుడు వర్తిస్తుంది జనసేనకు. ఇక మూడవది, తెలుగుదేశం పార్టీ ఒక పార్టీ, జనసేన ఇంకో పార్టీ. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఏ పార్టీ నాయకుడిని ఆ పార్టీ వాళ్ళు ఎన్నుకుంటారు తప్ప పక్క పార్టీ వాళ్ళు నిర్ణయించరు. తెలుగుదేశం పార్టీకి నాయకత్వం ఎవరు వహించాలి, అది చంద్రబాబు నాయుడు వహించాలా లోకేష్ వహించాలా అనేది ఇట్ ఈస్ నాట్ ద బిజినెస్ ఆఫ్ జనసేన, ఇట్ ఈస్ నాట్ ద బిజినెస్ ఆఫ్ బీజేపీ. ఆ నాయకత్వంలో మార్పు వచ్చినప్పుడు, విధానాల్లో మార్పు వచ్చినప్పుడు పొత్తు పెట్టుకోవాలా లేదా అని అప్పుడు ఆలోచించుకోవచ్చు. కానీ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడే నాయకుడు ఉండాలి, లోకేష్ నాయకుడు ఉండాలి అని నిర్దేశించే అధికారం పక్క పార్టీలకు, ఈవెన్ మిత్రపక్షాలకు కూడా ఉండదు. అందువల్ల లోకేష్ తెలుగుదేశం నాయకుడా, చంద్రబాబు నాయుడు నాయకుడా అన్న దానిపైన జనసేన వైఖరి ఆధారపడకూడదు. తెలుగుదేశంతో పొత్తుకు రాజకీయ అవసరం ఉంది, ప్రయోజనం ఉంది అని జనసేన భావిస్తే పొత్తు కంటిన్యూ చేసుకోవాలి. ఆ ప్రయోజనము అవసరము లేదు తనకు రాష్ట్ర ప్రజలకు అనుకుంటే అప్పుడు విడగొట్టుకోవాలి తప్ప నాయకత్వం అనే అంశం ఆధారంగా జనసేన ఇగోలకు పోయి లోకేష్తో నేను తక్కువ అనే ఇగోలు ఉండకూడదు. పర్సనల్ ఇగోస్ పాలిటిక్స్లో ప్లే చేయవు. పాలిటిక్స్లో అల్టిమేట్గా పొలిటికల్ అంశాలే ఉండాలి. నరేంద్ర మోడీ కన్నా చంద్రబాబు నాయుడు సీనియరే, చాలా రోజులు సీనియర్. చంద్రబాబు నాయుడు కూడా ఫీల్ అయ్యేవాడు ఈగో ప్రాబ్లం. దానికి మోడీ ఆన్సర్ కూడా చెప్పాడు, మై చంద్రబాబుజీ సీనియర్ హై, మైతో ఉస్మే సీనియర్ నహీ హై అని చాలా వ్యంగ్యంగా కూడా చంద్రబాబు నాయుడు మీద అనేవాడు. కానీ ఇప్పుడు ఈ సెకండ్ టర్మ్లో ఆ సీనియరు అనే ఈగోలోకి చంద్రబాబు నాయుడు పోవడం లేదు. పైగా ఇప్పుడు ఇంకో అటువైపు వెళ్ళి మామూలుగా పోవడం లేదు. మోడీని అసలు ఇంద్రుడు చంద్రుడు అంటూ బీజేపీ వాళ్ళకి ఎక్కువ పోడుతున్నాడు. సో అందువల్ల ఈగోలు పనిచేయవు. వెంకయ్య నాయుడు ప్రెసిడెంట్గా, రాజ్నాథ్ సింగ్ ప్రెసిడెంట్గా, నితిన్ గడ్కరీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ పార్టీ ఆర్గనైజర్ సెక్రటరీగా ఉన్నాడు. మరి వాళ్ళందరూ మీకు నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మంత్రులుగా లేరా? అందువల్ల రాజకీయాలు నిర్ణయిస్తాయి. వ్యక్తిగతమైన ఈగోలు, వ్యక్తిగతమైన అంశాలు నిర్ణయించకూడదు.